జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం నిన్న ఏదైతే ప్రాక్టికల్ కేసెస్ అంటే మురళి చదవడము అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు కరెక్ట్ గా బాబా చెప్పిన మురళిలు ఎక్కడ మనం దాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేయాలన్నదే ఇప్పుడు మనకు తెలియాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ పరివారంతో బాబా కలిసి ఉండాలి, కలిసి నడవాలి, చెయ్యాలి అని అంటే మనం నిన్న ఒక ప్రాక్టికల్ కేసు తీసుకున్నాం. ఒక సెంటర్లో ఏదైతే ప్రొద్దుటూరులో జరుగుతుందో వసంత అక్కయ్య చెప్పారో, సో ఇలాంటివి జరిగినప్పుడు మరి మనం ధర్మానికి సంయోగం ఇస్తున్నామా, అధర్మానికి సంయోగం ఇస్తున్నామా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ప్రతిదానికి గుడ్డిగా మేము బాబాని చూసి వెళ్తున్నాం, బాబాని చూసి వెళ్తున్నాము అని అంటే మరి ఇదే బాబాని మన ఇంట్లో ఎందుకు చూడలేకపోతున్నాము? సెంటర్లు అన్ని అక్రమ సంబంధాలు నడుస్తుంటే అక్కడ మనకి బాబా కనిపించినప్పుడు మన ఇంట్లో ఉన్న సక్రమమైన సంబంధాలకి మనకి ఎందుకు బాబా కనిపించట్లేదు? సో ఇంకొక ప్రాక్టికల్ కేసు తీసుకుందాము. అంటే ఇది చాలా చోట్ల జరుగుతున్నాయి, మీకు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్కి ఒక కేసు తీసుకొని చెప్తున్నాను. సో గృహస్థులు ఏమవుతుందంటే కొడుకుకి పెళ్లి చేసి తీసుకొస్తున్నారు కోడల్ని. సో కోడలు వచ్చిన తర్వాత ఈ అత్తగారు గనక జ్ఞానం ఉందనుకోండి, ఇక్కడి నుంచి కిరికిరి స్టార్ట్ అయిపోతాం. ఏమంటే కోడలు బ్రహ్మచర్యం పాటించట్లేదు, కోడలు ఉల్లి వెల్లుల్లి వేసేస్తుంది అని అత్త ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందంటే కొన్ని సందర్భాల్లో కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కేసెస్ కూడా మనం నోటీస్కి వచ్చాం. సో అలా వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధువర్గం అంతా ఏం చేశారు, అత్తగారిని తప్పు పట్టారు. ఈమె ఓం శాంతికి పోతుందంట, ఆ ఓం శాంతికి పోయి అవేవో లేనిపోనివన్నీ ఉల్లి వెల్లుల్లి అంట, బ్రహ్మచర్యం అంట, ఇవన్నీ నేను చెప్పేసి వచ్చి ఇప్పుడు అంటుంటే గొడవలు వచ్చేసి గొడవలు వచ్చేసరికి బంధువర్గం అంటే అమ్మాయి వైపు తల్లిదండ్రులు, బంధువులు, అటు బంధువులు, ఇటు బంధువులు అందరు కలిసి మనం తప్పు పట్టేశారు, ఈమె చేసింది తప్పు అని చెప్పేసి. సో ఇంక అప్పుడు ఏం చేయాలో తెలియదుగా, అప్పుడు మా లాంటి వాళ్ళకి ఫోన్లు వస్తాయి. నేను అదే అంటాను, ఈరోజు కొడుకుకు పెళ్లి చేసినప్పుడు మరి మాట్లాడుకున్నప్పుడు చెప్పారు ఆ కోడలికి బ్రహ్మచర్యం వ్రతం పాటించాలని అంటే చెప్పలేదు. మరి చెప్పకుండా నువ్వు కోడల్ని తీసుకొచ్చేసి ఇంటికి ఈ రోజు ఉల్లి వెల్లుల్లి అని చెప్పి, ఈ రోజు బ్రహ్మచర్యం అని చెప్పి, ఇవన్నీ నువ్వు రోజు కిరికిరి చేసేస్తూ ఉంటే ఎవరికైనా అక్కడ మనసు ఇప్పుడు వాళ్ళు మరి అట్లాంటప్పుడు కొడుకుకు పెళ్లి చేయడం ఎందుకంటే, అబ్బాయి నేను చేసుకుంటాను, నేను బ్రహ్మకుమారిస్లోకి రాను, నాకు నచ్చదు, నేను గృహస్థులో ఉంటాను అన్నాడంట. అసలు అబ్బాయికి స్పష్టత ఉంది, చేశారు కూడా. చేశాక కిరికిర్లు స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే అత్తయ్య 20-30 ఏళ్ళ నుంచి జ్ఞానంలో ఉందంట ఆవిడ. నేనన్నా మరి జ్ఞానంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాటించాలి ఆ బ్రహ్మచర్యము? ఎవరి కోసం పాటించాలి? పాటిస్తే ఏం జరుగుతుంది, పాటించకపోతే ఏం జరుగుతుంది? ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే చాలా సందర్భాల్లో అయితే కొడుకు కోడలు విడిపోవడం అన్నా జరిగింది, లేదా వేరు కాపురం అన్న పెట్టేశారు. ఎందుకంటే ఇవిడ పోరు పడలేక ఇంక మా ఎందుకంటే నేను గమనించి చూసాం కదా, ఈ బ్రహ్మకుమారిస్లు ఎవరైతే దేహ నియమాలు పాటిస్తారో జీవితాన్ని దుర్భరం చేసేస్తారు. తిండి దగ్గర నుంచి మొదలు పెట్టేస్తారు, అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు, ఇది అపవిత్రము, అది అపవిత్రము, వీళ్ళు ఇలా చేస్తున్నది ఎట్లా అంటే అసలు ఇంకా నరకంగా చూపించేస్తారు పిల్లలకి. ఇంకా ఆ పిల్లలు ఏం చేస్తారు, తట్టుకోలేక అయితే వేరు కాపురాలన్నా పెట్టేసుకుంటున్నారు, లేకపోతే విడిపోవడాన విడిపోతున్నారు. సో ఇప్పుడు ఇన్ని నెలల నుంచి అంటే ఛానల్లో వింటున్నారు, ఇప్పుడు అక్టోబర్ నుంచి కూడా వింటున్నారు క్లాసెస్.
సో బ్రహ్మచర్య విషయం గురించి విస్తారంగా చెప్పాను నేను మురళి రెఫరెన్స్లు ఇచ్చి చేసి. సో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ కేసులో మరి వాళ్ళకంటూ పెళ్లి చేసుకుని వాళ్ళు గృహస్థు జీవితాన్ని ఆ రకంగా గడిపేటప్పుడు ఈ అత్తగారిని ఏమైతే ప్రశ్నలు అడిగిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేసినప్పుడు ఎందుకు పాటించాలి, పాటిస్తే ఏమవుతుంది, పాటించకపోతే ఏమవుతుంది అంటే అసలు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, అంటే స్పష్టత లేదు. సో ఇప్పుడు నేను ఒకసారి మైక్ ఆన్ చేస్తాను, ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాను దీని గురించి. మరి మీకు ఎంతవరకు అవగాహన వచ్చిందా అన్నది నాకు తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి నేను సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ విషయం మీద చాలా కాపురాలు కూలిపోయాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అత్తగారు జ్ఞానంలోకి వచ్చింది 20-30 ఏళ్ల నుంచి. ఎంతో మంది ఫోన్ చేశారు కూడా నాకు. ఎప్పుడు కొడుకు కోడలు సపరేట్ కాపురాలు పెట్టేసిన తర్వాత చెప్పే ఫిర్యాదులన్నీ వాళ్ళ మీద ఇస్తున్నారు. వాళ్ళది తప్పు, మేమే రైటు అని అత్తగారి పాయింట్. సో నేను ఒకసారి సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ఎంతవరకు ఈ సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకున్నారు, మరి ఇంట్లో కొడుకు కోడల్ని తీసుకుని వస్తే ఆ తర్వాత కోడలు వండితేనంట తినకూడదంట. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి వేసేస్తుందంట, బ్రహ్మచర్యం పాటించదంట. సో మరి అలా అంటే మరి సెంటర్లో కూడా సెంటర్ అక్కయ్య కూడా బ్రహ్మచర్యం పాటించట్లేదు. నిన్న కూడా తెలుసుకున్నాం వాళ్ళు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని. మరి వాళ్ళ చేతి వంట ఎందుకు తింటున్నారంటే అక్కడ మేము బాబాని చూస్తున్నాము అంటున్నారు. మరి సెంటర్ అక్కయ్య అన్నయ్యలతో సంబంధం పెట్టుకుంటే మీకు బాబా కనిపించినప్పుడు, మరి కోడలికి ఉన్న సక్రమమైన సంబంధం ఉన్నప్పుడు ఎందుకు బాబా కనిపించట్లేదు అంటే ఆన్సర్ లేదు. మీరు పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన కోడలే కదా. అటు పెద్దలు ఇటు పెద్దలు అందరూ మాట్లాడుకుని శాస్త్రోక్తంగా ధర్మ పద్ధతిలో భారతదేశం యొక్క చట్టాల ప్రకారం లీగల్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే వ్యాలిడ్ మ్యారేజ్ చేసి ఈ రోజు మీ కుటుంబంలోకి స్వాగతం పలికి మరి కుడుకాలు పెట్టి మరి తీసుకొచ్చినప్పుడు కోడలు అపవిత్రమైనప్పుడు సెంట్రక్క ఎట్లా పవిత్రురాలైంది అక్రమ సంబంధాలు మెయింటైన్ చేసి. సో అక్కడ అంటే మేము బాబాని చూసి వెళ్తున్నాము, బాబాని చూసి చేస్తున్నాము అంటే మరి అదే బాబా ఇంట్లో ఎందుకు కనిపించట్లేదు కోడల విషయంలో అంటే మరి ఏమన్నా ఆలోచించారా, లేకపోతే దానికి ఇంకేమన్నా అండర్స్టాండింగ్ వచ్చిందా, ఏమొచ్చినట్టు? ఒక సమాజం ఎట్లా వచ్చేసిందంటే అసలు నిన్న కూడా అదే చెప్పాను, కుల స్త్రీలు కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చేసింది. పవిత్ర శివాలయం కాస్త భారతదేశం పవిత్ర శివాలయం ఉన్నది వేశ్యాలయం అయిపోయింది అంటాడంటే కుల స్త్రీలు అపవిత్రం అంటున్నారు, కులటలు పవిత్రం అంటున్నారు ఈరోజు. సో మరి ఈ సబ్జెక్ట్ గురించి ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు? నిజంగా ఈ అత్తగారులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రకంగా కోడల పట్ల ప్రవర్తించడం కరెక్టేనా? మరి కోడలు వండి పెడితే తినాలా వద్దా? మరి సెంటర్ అక్కయ్య అక్రమ సంబంధాలు పెట్టుకున్నా గానీ మరి అక్కడికి వెళ్ళి తినొచ్చా, తింటే అది పవిత్రమా? సో దీని గురించి ఎవరైనా ఇది మాట్లాడితే ఇంకా అవేర్నెస్ అన్నది పెరుగుతుంది, ప్లస్ మీరు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారన్నది నాకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా కాపురాలు కూలిపోయాయి. ఇప్పుడు దాన్ని మనం సరిదిద్దాల్సి వస్తుంది. ఈ రోజు నేను జూమ్లో క్లాసులు చేసేస్తున్నాను, కానీ రేపు మీరు వెళ్ళి చెప్పాల్సి వస్తుంది బయట. చెప్పాలి అని అంటే మీకు కొంత అవగాహన అంటూ ఉండాలి. అసలు ఎందుకు పాటించాలి బ్రహ్మచర్యం, మరి అత్తగారు ఇట్లా ప్రవర్తించొచ్చా? ఏ కోడలన్నా రేపు మీ దగ్గరికి సమస్య తీసుకొని వస్తే అట్లీస్ట్ కోడల్ని అప్డేట్ చేయడానికి ఉంటుంది. ఏంటి అసలు ఎవరికి సబ్జెక్ట్ క్లారిటీ రాలేదా, లే మైక్ లో ఆన్ అవ్వట్లేదా? ఇప్పుడు ఆన్ అయిందా చూడండి. ఓం శాంతి. ఓకే, మాట్లాడండి. ఓం శాంతి. నిజంగా రాజేశ్వరకి మెచ్చుకోవాలి, అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారు. అలా ఉండాలి సంగమ యుగంలో. ఎంత మాట్లాడితే అంత వాచా సేవ అవుతుంది, అవేర్నెస్ పెంచుతుంది. ఇవాళ ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు, నిన్న అక్క కూడా చెప్తుంటే మాకు బాగా క్లారిటీ వచ్చింది, ఎందుకంటే మేము ఇలాంటి తప్పులకే సంయోగం ఇస్తున్నాం అంటున్నారు. చెప్పండి అక్కయ్య. అక్కయ్య, విధి విధానం ద్వారా సిద్ధి అని చెప్తున్నారు బాబా. ఆత్మక వృత్తి, ఆత్మక దృష్టి, బాబా చెప్పేది ఆత్మిక జ్ఞానం. మనకి ఇక్కడ మనం ఆత్మిక దృష్టితో సిద్ధి పొందుతున్నాము, విధి విధానం ఒకటి బాబా ఇస్తున్నారు కాబట్టి దాని ద్వారా సిద్ధి అనేది పొందినప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో
ఒక విధానం అనేది తెచ్చినప్పుడు, ఆ విధానం పాటిస్తూ వెళ్ళినప్పుడు అక్కడ మనకు సిద్ధి అనేది లభిస్తుంది కదా అక్కయ్య. కరెక్టే. ఇప్పుడు అత్తగారు జ్ఞానంలో ఉండి కోడలి మీద ఇవన్నీ రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పాయింట్ ఇప్పుడు. 100% రాంగ్ అక్కయ్య అది. అదే మరి ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి మనం. అప్పుడు క్లారిటీ వస్తది అందరికి. ఎందుకంటే ఇప్పుడు తను వెళ్ళింది, తను నియమాలేదో పాటిస్తుంది. హ్మ్. ఇప్పుడు అక్కడ అవతలి వ్యక్తి ఏంటి? ఈ జ్ఞానం అసలు తెలియదు. ఈ నియమాలు తెలియదు. ఈ అసలు ఏది తెలియనప్పుడు ఈవిడ బలవంతంగా ఆవిడ పైన రుద్దడం తప్పు ఫస్ట్. అదే. తను పాటిస్తున్న నియమాలు తప్పు ఇది నియమాలు పాటిస్తుందంటే అసలు ఆ నియమం ఉందా అని. ఇప్పుడు ఉల్లి లే వెల్లుల్లి తింటే కామ వికారం తగ్గుతదంటే మరి సంట్రక్కయ్యకి ఎందుకు తగ్గలేదు? అసల ఆమె పాటించిన నియమాలే తప్పక్కయ్య. అది ఆ పాయింట్ రావాలి బయటికి. ఆ! అసలు ఆ ఫస్ట్ నియమమే తను అక్కడ తప్పు. హ్మ్. ఫస్ట్ తను పాటించిన నియమాలు తప్పు. హ్మ్. తను తప్పు చేస్తూ ఎదుటి వాళ్ళని తప్పుపట్టడం ఇంకో తప్పు. అది. వాళ్ళు నెక్స్ట్ కరెక్ట్‌గా ఉన్న బ్రహ్మచర్యం. వాళ్ళ గ నెక్స్ట్ బ్రహ్మచర్యం. కరెక్ట్‌గా ఉన్న వాళ్ళు కరెక్ట్‌గా ఉన్న వాళ్ళని తప్పుదారిలో పట్టించడం మూడో తప్పు. హ్మ్. బ్రహ్మచర్యం అంటే అక్కడ ఒక పద్ధతి, మన సాంప్రదాయ సంస్కృతం, చట్టాలు అన్నీ కూడా కలిసి ఉంటున్నాయి గాబట్టి, అక్కడ సక్రమైన మార్గంలో ఎవరిని అడ్డగించొద్దు. హ్మ్. ఇప్పుడు మన చట్టాల ప్రకారం గాని, ఇండియన్ ప్రతీది గూడా సనాతన ధర్మం ప్రకారం గాని, ఆ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలి మనం. హ్మ్. హ్మ్. ఆ! అది చట్టం గూడా ఆమోదించింది గాబట్టి, దాని వ్యతిరేక దిశల్లో వెళ్ళకూడదు. హ్మ్. ఈ అత్తగారు చేసేది 100% తప్పు. ఎక్కడ గూడా ఆమెని అప్రిషియేట్ చేయడానికి వీల్లేదు. హ్మ్. మనకి వీలైతే ఎంతగా అయితే అంతగా ఆవిడని ఖండించాలి. ఆవిడకి ఇప్పుడు ఏ విధ ఎవరికైనా బ్రహ్మచర్య వ్రతం పాటించాలని చెప్పాలా? వద్దా? చెప్ చెప్పడం అంటే అక్కయ్య ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకోవాలి అని ఒక నియమం ప్రకారం వెళ్తా అన్నప్పుడు అలాంటి వాళ్ళకి చెప్పకూడదు గదా అక్కయ్య. బ్రహ్మచర్యం అనేది స్వనిర్ణయం. అది వాళ్ళ సొంత విషయము. అది. చేసుకోవాలా? పెళ్లి చేసుకోవాలా వద్దా? పాటించాలా వద్దా? అనేది వాళ్ళ సొంత విషయం. దానిపైన ఎవ్వరిని బలవంతం చే చేయొద్దక్కే. అది. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే మళ్ళీ స్ట్రెయిట్‌గా వస్తాం. మళ్ళీ మంజులక్క ఏదో చెప్పిందంటారు. బ్రహ్మచర్య వ్రతం ఏదైతే శారీరక దీనికి సంబంధించిందో ఇంద్రియ సుఖం. అది ఎందుకు మురళిలో బాబా ఇక్కడ ఫ్రీక్వెంట్‌గా కనిపించకుండా దానికన్నా పైనున్న పవిత్రత అన్నది తీసుకొచ్చాడంటే మనం మరజీవ జన్మ తీసుకున్నాం. తీసుకుని తనువుని యజ్ఞంలో వేసేసిన తర్వాత అతీంద్రియ సుఖం వస్తోంది ఆయన తోటి. కాబట్టి ఇంద్రియ సుఖం అన్నది కోరుకున్నారు ఎవరైనా అంటే అది వాళ్ళ ఇష్టం అది. సో 4 యుగాల్లో 2 యుగాలు అతీంద్రియ సుఖం ఉంటాయి. 2 యుగాలు ఇంద్రియ సుఖం ఉంటది. సో చాయిస్ మనకే వదిలేశాడు. అతీంద్రియ సుఖం కావాలి అని అనుకుంటే ఇంద్రియ సుఖాన్ని వదులుకోవాలి. తర్వాత విశ్వ పరివర్తనలో భాగస్వామ్యం తీసుకోవాలి అని అంటే సంకల్పాలకు పూర్తిగా శక్తి ఉండాలి. ఈ రోజు ఆయన అవతరించి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించి సంకల్పం ద్వారా సృష్టి పరివర్తన జరుగుతుంది కాబట్టి ఆ సంకల్పాలకి శక్తి రావాలంటే ఇంకా పూర్తిగా దేహము దేహస్థితి కర్మేంద్రియాల ద్వారా ఇంద్రియ సుఖాన్ని అక్కడ అంటే ఇంకా కర్మేంద్రియాల వైపు వెళ్ళొద్దు. అప్పుడు వ్యర్థం పోతుంది. సమర్థం వచ్చినప్పుడు ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వాళ్ళ సంకల్పాల ద్వారా సృష్టి పరివర్తన జరుగుతుంది. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మరి సృష్టి పరివర్తన కోసమని మరి ఏమైనా మనము భాగస్వామ్యం తీసుకుందాము అని అనుకుంటే అప్పుడు. అంతే తప్పితే బ్రహ్మచర్యం పెట్టేసి ఫ్యామిలీని టార్చర్ పెట్టడానికి చిత్రహింసలు పెట్టడానికి కొడుకు కోడల్ని విడదీయడానికి కాదు. నాకు ఫోన్ చేసే వాళ్ళకి అదే చెప్తున్నా. సృష్టి పరివర్తనలో రుద్ర జ్ఞాన యజ్ఞంలో సంకల్పాల ద్వారా సృష్టి పరివర్తన చెయ్యాలని ఏమైనా మీరు నిర్ణయించుకున్నారా అంటే అసలు ఆ సబ్జెక్టే తెలియదు అంటున్నారు. అసలు సృష్టి పరివర్తన చెందేది మన సంకల్పాల ద్వారా మన దృష్టి ద్వారా అంటున్నాడు. సో ఆ దృష్టికోణం మారాలి అంటే పూర్తిగా ఆత్మిక స్థితికి రావాలి. మన సంకల్పాలకు శక్తి రావాలి. ఇంత విశ్వంలో ఉన్న ఆత్మలంతా పరివర్తన చెంది పూర్తిగా యుగాన్ని ఒక సంగమం నుంచి సత్యుగానికి తీసుకెళ్లాలంటే రాజయోగులు ఎంత శక్తిని వాడాలో చూడండి. అంత శక్తి ఆత్మకి రావాలంటే ఇంకా ఆత్మ పూర్తిగా దేహస్థితి నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా మళ్ళీ నేను తిని సంతోషిస్తాను, నేను పాటలు విని సంతోషిస్తాను, నేను అగరబత్తీలు పెట్టుకుని సుఖం చేస్తాను, ఇంద్రియ సుఖము దేహధారణ పొందుతానంటే ఆత్మలోకి శక్తి రాదు.
సో అప్పుడు యుగ పరివర్తనలు ఏదైతే మనం భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నామో పరమాత్మ అవతరించిన అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోతాం అంతే. సో ఇది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. యజ్ఞంలో సంయోగం ఇద్దాం అనుకుంటున్నామా వద్దనుకుంటున్నామా? యుగ పరివర్తన జరిగేటప్పుడు ఆ పరివర్తన సమయంలో నేను శక్తిశాలిగా అవుతానా, శక్తిశాలిగా అయి అందరిని శక్తిశాలిగా చేస్తానా, ఇలా ఒక విశేష కార్యం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన ఆత్మలోకి శక్తి అవసరం అవుతుంది. ఎందుకంటే ఇదేమి కూర్చుని ఒకరిద్దరిని మార్చడం కాదు కదా, మొత్తం యుగమే పరివర్తన చెందాలి. ఇటు బ్రాహ్మణులుగా సేవ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఫరిష్తాలుగా కూడా చెయ్యాలి. మరి బ్రాహ్మణులుగా ఫరిష్తాలుగా రెండు రకాలుగా సేవలు చేయాలంటే ఎంత శక్తి ఉండాలి ఆత్మకి. సో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ పూర్తిగా దేహస్థితి నుంచి బయటికి రావాలి. దేహస్థితి నుంచి బయటికి రావాలంటే ఇంకా కర్మేంద్రియాలని సుఖం కోసం వాడొద్దు. నేను తినేసి సుఖపడతాను, నేను స్పర్శతోటి సుఖపడతానంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా మైండ్ డైవర్ట్ అయిపోతే ఇంకా యజ్ఞము పరివర్తన ఇంకా బాబా సమానమైన స్థితి అన్నది ఎక్కడ వస్తుంది మనకి. ఇక్కడ మనం ఈ రోజు అదకే. అవేకన అవ్వడం అంటే బాబా సమాన స్థితి. ఆ స్థితి అంటే ఇంకా పూర్తిగా దేహం వదిలేసేయాలి కదా. పోనీ అలా అని చెప్పేసి మనం ఇంద్రియ సుఖాన్ని వదిలేసుకుంటున్నామని చెప్పి ఆయన ఏం మనం ఖాళీగా పెట్టట్లేదు కదా. అతీంద్రియ సుఖాన్ని ఇస్తున్నాడు దాని ప్లేస్ లో, శాశ్వతమైంది. ఇంకా అది ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్న విషయాల వైపు వెళ్ళడం ఎందుకు? సో బ్రహ్మచర్యం పాటించాలా వద్దా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చెప్పేటప్పుడు జ్ఞానం చెప్పేస్తాం 7 డే కోర్సులో. సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మనం స్టూడెంట్స్ కి ఏంటంటే కాంటాక్ట్ లో ఉండాలి. లేదా 7 డే కోర్సులు ఇచ్చి వదిలేయడం అని కాకుండా వాళ్ళు సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్తున్నప్పుడు ఆ సమయాన్ని చూసి ఇదిగో ఈ రకంగా మనకి ఆత్మకి శక్తి రావాలి, శక్తి వచ్చి పరివర్తన చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. తప్పితే అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. నేను శివబాబా సమానంగా సృష్టి పరివర్తనల భాగస్వామ్యం తీసుకుంటాను అది, అంతేగాని బలవంతంగా రుద్దే విషయాలు కాదు. ఓకేనా రాజేశ్వరకి? ఇంకేమైనా చెప్తారా? మీకు సబ్జెక్ట్ బాగా నేను మెచ్చుకోవాలి, మీరు ధైర్యం చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. లేకపోతే ఇలాంటి టాపిక్లు అంటేనే భయపడిపోతారు. అసలు అసలు నాకు తెలిసి ఇంతవరకు ఇంకా చాలా మందికి క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఫోన్ చేసి ఇప్పటికి కూడా 7 డే కోర్సులు అప్పుడు నియమాలు చెప్పాలా అంటారు. ఏం నియమాలు చెప్తారని అంటే మళ్ళీ దేహానికే వస్తున్నారు. మళ్ళీ యూట్యూబ్లో చూసామంటున్నారు, మళ్ళీ చూస్తే ఏమంటారు దీన్ని జూమ్ క్లాసులు అటెండ్ అయ్యామంటున్నారు. మీరు 7 డే కోర్సెస్లో ఏం చెప్తారు? ఆ బాబా గురించి శివ పరమాత్మ గురించి 3 లోకాలు సృష్టి చక్రం ఇవే చెప్తారు. చెప్పి ఆ తర్వాత సబ్జెక్ట్లోకి తీసుకెళ్తారు. కానీ నియమాలు అన్న టాపిక్ ఎందుకు వస్తుందో అసలు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అసలు బాబా అవతరించింది తినడానికి కాదు, పూర్తిగా ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తా అంటున్నాడు. సో మీకు అంటెదురుగానే చూస్తున్నారు సెంట్రక్కయ్యలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో. సో అలాంటప్పుడు ఉల్లి వెల్లుల్లి అక్కడ పని చేయట్లేదని అర్థం కదా. ఎవరికి కామ వికారం తగ్గించి చెప్పండి. మీకు అంటెదురుగానే జరుగుతున్నాయి, జరుగుతూ ఉన్నా కానీ మేము బాబాని చూస్తున్నాం అన్నప్పుడు ఇంట్లో కూడా బాబాని చూడండి. మరి సెంటర్కి పోయే మేము బాబాని చూస్తాం, ఇంట్లో మాత్రం కోడలి విషయానికి వచ్చేసరికి కోడల్ని చిత్రహింసలు పెట్టేస్తాము, కోడల్ని భయపెట్టేస్తాం, బాధ పెట్టేస్తాం, వీలైతే విడగొట్టేస్తాము. లేదా అంటే వేరు కాపురాలు పెట్టేసిన తర్వాత ఇంకా అత్తగారు సోది మొదలెట్టేస్తుంది. ఏమంటే నా కోడలు చెడగొట్టేసింది, నా కొడుకుని లేనిపోనివన్నీ ఎక్కిచ్చేసి వేరు కాపురం పెట్టేసింది, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. అంటే నేను అట్లాంటి అత్తగారులకు అదే చెప్తున్నాను, వాళ్ళు కాదు మీరు సపరేట్ అయిపోండి. నన్ను అడిగితే కోడలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం కాదు, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు గృహస్థులో ఉండడానికి ఇష్టపడటం లేదు కదా. ప్రతిదీ సపరేట్ అని సన్యాసుల్లాగా బతుకుతామంటే సన్యాసులు ఉండే దగ్గరికి వెళ్ళిపోండి మీరు. మరి కోడల్ని కొడుకుని చిత్రహింస పెట్టడం ఎందుకు? వాళ్ళకంటూ క్లారిటీ ఉంది, వాళ్ళకి ఏం కావాలా అని చెప్పేసి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు స్పష్టత ఉంది. తల్లిదండ్రులు పెళ్లిళ్ళు జ్ఞానంలో ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటారా అని అడిగితే కొంతమంది స్పష్టంగా చెప్తున్నారు చేసుకుంటామని. ఎందుకంటే వాళ్ళకి అసహ్యం వచ్చేసింది బ్రహ్మకుమారుల కాన్సెప్ట్లతోటి. మా మటుకు మేము పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఒక కుటుంబ వ్యవస్థ అని పెట్టుకుంటే ఇట్స్ ఓకే ఫైన్. బాబా కూడా ఏం బలవంతం చేయట్లేదే. ఈ రోజైనా అవతరించి యజ్ఞాన్ని రచించి ఆ యజ్ఞంలో సహయోగం ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ మనం కూర్చుని చీప్గా మేము లేకపోతే బాబా ఏం చేసుకుంటాడు, ఆయన ఏం చేస్తాడు అని ఇవన్నీ చీప్ మాటలు మాట్లాడితే ఇంకెవరేం చేయలేరు దానికి. మనం చెయ్యకపోయినంత మాత్రాన అదేం ఆగిపోదు. ఇప్పుడు మౌంట్ అబూలో జ్ఞానం ఆపేస్తే ఆగిపోయిందా? బయట నుంచి వచ్చేస్తూనే ఉంది కదా. సో జ్ఞానం యొక్క ప్రకాశం రావట్లేదా, శక్తి రావట్లేదా, అన్నీ జరిగిపోతున్నాయి.
ఆయన ఏమేం ఆగలేదే. ఇది అంతే. ఆయనకి మనకి ఇచ్చిన అవకాశం అది. అలా కాకుండా మనం అందరి మీద రుద్దేసి, చేసేసి ఆ బ్రహ్మచర్యం మనుషులు కనిపిస్తే చాలు ఇంక మొత్తం అంతా ఇంక ఈ డిస్కషన్‌లే అన్నమాట. ఆ జ్ఞాన నేత్రంతోటి ఆత్మని చూడమని చెప్తే, అయి పక్కన పెట్టి ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి అందరికి. ఎందుకు ఇంత కన్‌ఫ్యూజన్ ఒస్తోంది అనంటే చదువు లేక. ఆ చదువులు లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే అసలు కొన్ని క్వెషన్స్‌కి కొంతమంది ఆన్సర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి సెంటర్‌కెళ్ళి బాబాని చూస్తున్నారు. మరి ఇక్కడెందుకు చూడట్లేకపోతున్నారంటే తెలీదు. కోడలిది తప్పంటున్నారు. మీరు గదా స్టార్ట్ చేసింది నియమాలని జెప్పి. కోడలేం స్టార్ట్ చేయలేదే. వాళ్ళు పాపం వచ్చి బానే సేవ చేయడానికి రెడీగా మళ్ళీ కొంతమంది అత్తగారులు బానే ఉన్నారు తెలివిగా. కోడలు సేవ చేయడానికి వచ్చిందని జెప్పి చక్కగా టైంకి వండి పెడితే తిని ఈళ్ళ మట్టుకు ఈళ్ళు పుస్తకాలు చదువుకుని వీళ్ళ అప్డేషన్స్, వీళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం ఆ రకంగా బానే ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఒక ఫేజ్ అయిపోయింది లైఫ్‌లో. కోడలొచ్చేసింది. టైంకి వండి పెడుతోంది. వండి పెట్టి టైంకంతా తెచ్చి చేతిలో ప్లేట్ పెట్టేస్తోంది తిండిది. సో, నిజంగా చేసుకున్న పుణ్యం ఈరోజు అలా వచ్చి సేవ చేసేవాళ్ళొచ్చి టైంకి మనకు తిండి పెట్టేస్తున్నారు అంటే, ఆ టైంకి తినేసి ఫ్రీ అయిపోతున్నారు. ఒక 8:00కి టిఫిన్ తిన్నారంటే 1 వరకు 5 అవర్స్ టైం ఉంటోంది. 5 అవర్స్ టైంలో చదువుకుంటున్నాము, వీడియోలు వింటున్నాము అని ఆ రకంగా చదువుకుని ఉన్నతి వైపు వెళ్తున్న అత్తగారులు గూడా ఉన్నారు. సో, ఆ రకంగా ఎవరైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, ఈరోజు ఒక లైఫ్‌లో ఒక ఫేజ్ అంటూ అయిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళయిపోయి చక్కగా కోడలు వండి పెడుతుంటే, అది మనం చేసుకున్న పుణ్యానికి అవకాశం వచ్చింది కాబట్టి, ఆ కోడలికి గౌరవం ఇచ్చి, మనది మనం అప్‌డేట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! ఆ వచ్చిన పుణ్యానికి ఈరోజు సేవ చేయడానికి వస్తే, ఈరోజు నువ్వు ఉల్లి వెల్లుల్లి ఏస్తున్నావు, నువ్వు బ్రహ్మచర్యం పాటించట్లేదు, అది చేయట్లేదు, ఇది చెయ్యట్లేదు అని చెప్పి వీళ్ళు ఇది కోడలి వైపు నుంచి వినేసరికి కోడళ్ళేమంటున్నారంటే, "అసలు ఈ అత్తగారి టార్చర్ భరించలేకపోతున్నాం. ఏది ముట్టనివ్వదు. ఈవిడకున్న జాడ్యం పిల్లలకు గూడా పడతదేమో అని చెప్పి, పిల్లలు గూడా చెడిపోతారని చెప్పి వేరు పడుతున్నాం మేము" అంటున్నారు. వాళ్ళ వర్షన్ గూడా కరెక్టే. ఈరోజు ఒక సొసైటీలో ఒక గృహస్థులో ఉన్నప్పుడు అది ముట్టుకోవద్దు, ఇది చెయ్యొద్దు, అది పెట్టొద్దు అనంటే, అది చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటది. సో, ఆ దరిద్రం మా పిల్లలకెందుకు? ఇప్పుడు ఈమె అలవాట్లన్నీ ఆ పిల్లలకు గూడా నేర్పిస్తోంది. అది ముట్టొద్దు, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి, ఇంకా ఆ దరిద్రం మా మా పిల్లల వరకు అంటుకోవడం ఎందుకని చెప్పి మేమే వేరైపోయినాం అంటున్నారు. మరి వర్షన్ ఆలోచిస్తే కరెక్టే మరి. ఎందుకంటే ఒక విచిత్రమైన ప్రవర్తన అందరిది. నియమాలని భయపడిపోవడము, తింటే ఏమైపోతదో అని భయపడిపోవడము. ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగినాయంటే బ్రహ్మకుమారిలు ముందే డిమాండ్ చేసి యాక్చువల్‌గా మనల్ని ఎవరైనా బంధువులు పెళ్ళిళ్ళకి పిలిస్తే మర్యాదకెళ్తాము, పలకరిస్తాము, తినేసొస్తాం అంతే. అంతకు మించి ఏముండదక్కడ. కానీ బ్రహ్మకుమారిలు మాత్రం డిమాండ్ చేస్తారు. మాకు ఈ ఐటెమ్స్ పెట్టాలి, మాకు సెపరేట్‌గా పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తే ఆ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా వీళ్ళకంటూ సెపరేట్ వండుతారు మళ్ళీ. సో, ఆ రకంగా ఆళ్ళు పెళ్లి భోజనాలు వండించుకొని ఆళ్ళు తినేస్తూ ఉంటారు. అసలు జ్ఞానం తెలిసిన మేము పెళ్ళిళ్ళకెళ్ళిపోయి మేము చక్కగా పెళ్లి భోజనం ఎంజాయ్ చేసొస్తాము. ఈ మధ్యలో ఫాలోవర్సే సచ్చారు పెరగన్నాలు తిని. బంధువుల్ని దూరం చేసేసుకున్నారు. మరి ఇంత బంధువుల్ని దూరం చేసుకొని, కుటుంబాన్ని దూరం మీరు చేసుకొని ఇదయ్యారే, మరి బ్రహ్మకుమారిలు దూరం చేసుకున్నారు. అందరిని చక్కగా అందరిని దూరం చేసేసి మీకు అందరిని జనాల్ని పోగేసుకుంటూ కూర్చున్నారు. మరి అందరికి దూరం చేసుకున్నప్పుడు వీళ్ళు గూడా మనుషుల్నందరిని దూరం చేసుకొని కూర్చోవచ్చు కదా! వీళ్ళెందుకు అందరిని దగ్గర చేసుకున్నారు? ఈరోజు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మరి మాకంటూ సెపరేట్ ఐటెమ్స్ కావాలని డిమాండ్ చేసి చేపిచ్చుకొని మరీ తింటున్నారు గదా! మరి మనమెందుకు పిచ్చి మొహాల్లాగా పెరగన్నాలు తింటున్నాము? సో, వాళ్ళ మటుకు వాళ్ళు చేస్తూనే ఉన్నారన్నీ. జ్ఞానం తెలిసిన మేము మటుకు మేము అన్ని తినుకుంటూ, చేసుకుంటూ మేము బానే ఉన్నాం. ఈ ఫాలోవర్స్ అజ్ఞానం వల్ల ఎంత నష్టపోతున్నారంటే అంత నష్టపోతున్నారు. అసలు కొడుకు, కోడలే విడిపోయినారంటే ఇంకేముందా ఆ ఇంట్లో సంతోషము? ఇంక ఆళ్ళు విడిపోయిన తర్వాత ఏమైపోతుంది? అటు బంధువర్గం, ఇటు బంధువర్గం అంతా ఓం శాంతిలుందంట, మేము ఇట్లంతా చేస్తుందంట అని చెప్పి అసహించుకోవడం. ఆ సింగిల్ ఔట్ అయిపోతుంది అత్త. ఇంక ఆ తర్వాత ఇంక మళ్ళీ పెద్దలు మాట్లాడి చేయడం ఏదో చేసి, ఏదో వేరు కాపురాలు పెట్టిచ్చేసి ఆ తర్వాత ఒక స్టేజ్‌లో ఏమైపోతుందంటే కొడుకు గూడా తల్లితో మాట్లాడడం మానేస్తున్నాడు. ఎందుకంటే తల్లి ప్రవర్తన విచిత్రంగుంది. చక్కగా పెళ్లి చేసుకొనొచ్చి హ్యాపీగా గడిపే టైంలో ఊరికే తల్లి పెట్టే కిరికిరులకి, ఆ కొడుకు గూడా మా అమ్మతోటి సమస్యలున్నాయని చెప్పి తల్లితో మాట్లాడడం మానేస్తున్నాడు.
మరి ఇలాంటి జీవితం జీవించమని బాబా ఏం చెప్పటం లేదు కదా. అసలు పుస్తకాలు తీసుకుని ఒకసారి చదివితే ఇలాంటి సమస్యలన్నీ వినే కొన్ని సంవత్సరాల కింద రికార్డ్ చేశాను. లౌకిక సంబంధీకుల చేతి వంట తినవచ్చు అని. కొంతమంది విన్నారే తప్పితే చాలా మంది నమ్మలేదు. అది కొన్ని సంవత్సరాల క్రితమే చేసేసాం. ఎందుకంటే ఈ సమస్యలన్నీ నాకు అప్పుడే నోటీస్‌కి వచ్చాయి. కానీ ఏమంటే ఆ రోజు కుల స్త్రీలు ఏడుస్తున్నారు, కుల స్త్రీలు అపవిత్రం అంటున్నారు, కులటలు పవిత్రం అంటున్నారు అన్న ఆ పాయింట్ అక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఇంక అట్లాంటివన్నీ పెడితే అప్పటికే అలజడిలోకి వెళ్ళిపోయారు. సత్యుగాన్ని తీసుకుని చూస్తే సత్యుగంలో గృహస్థులో ఉన్న స్త్రీకి గౌరవం ఇచ్చారు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వరకు ఇస్తూ పోయారు. ఎప్పుడు ఇదంతా శివాలయం కాస్త వేశ్యాలయం అయిందంటే జ్ఞానము శక్తి అన్ని పోయినప్పటి నుంచి అందరూ వయసులో ఉన్న వాళ్ళే, అంటే వయసులో పెద్దవాళ్లే, కంటెదురుగా జరుగుతూ ఉన్నాయి అన్ని తప్పులు. కానీ మేము బాబాని చూసాము అంటున్నారు. ఇంకా మీద నుంచి కొంతమంది సపోర్ట్, మరి సెంటర్ అక్కయ్యకి మరి డబ్బులు ఇవ్వకపోతే సెంటర్ అక్కయ్య ఎలా బతుకుతుంది, సెంటర్ ఎలా గడుస్తుంది అని ఇంకా మీద నుంచి వాదనలు. సో బాబా ఏం చెప్పాడు రూలు? యోగ్య టీచర్ యొక్క బండారా నిండుగా ఉంటది అని చెప్పాడు. వాళ్ళ బాధ్యత మనల్ని తీసుకోమని ఎక్కడా చెప్పలేదు. సో యోగ్య టీచర్ యొక్క బండారా నిండుగా ఉంటదంటే, యోగ్య టీచర్ అంటే ఎవరు? త్యాగి తపస్వి ఆత్మలు. ఏ టీచర్ అయితే వారసుల్ని తయారు చేస్తుందో ఆ టీచర్ యోగ్య టీచర్. ఏ టీచర్ అయితే బానిసల్ని తయారు చేస్తుందో ఆ టీచర్ యోగ్య టీచర్ కాదు. సో వారసుల్ని తయారు చేసామా, బానిసల్ని తయారు చేసామా అన్నదే ఇక్కడ పాయింట్. సో బానిసల్ని తయారు చేస్తూ కూర్చుంటే బాబా ఎందుకు బండారా నింపుకుంటుంటాడు? ఆయన ఆల్రెడీ రూల్ పెట్టేసి కూర్చున్నాడు. ఆయన అంటే ఏంటా అన్నది మనకు స్పష్టంగా తెలియజేసేసాడు. ఆయన రూపం ఏంటి, ఆయన చెప్పే జ్ఞానం ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి అసలు అన్న విషయాన్ని మురళీలో అన్ని చోట్ల చెప్పేశాడు. నేను ఎక్కడ సంయోగం ఇస్తాను, ఎక్కడ ఇవ్వను, నేను ఎక్కడ రాజీ అవుతాను, ఎక్కడ కాంప్రమైజ్ కాను, ఇవన్నీ చెప్పేశాడు ఆయన. సో ఈ రోజు బానిసల్ని తయారు చేసేటప్పుడు అటువంటి అయోగ్యులకు ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు, ఎందుకు సపోర్ట్ ఇస్తాడు, ఎందుకు నిమిత్తం చేస్తాడు? సో అప్పుడు ఏమవుతుంది? తప్పుడు మార్గాలు వెతకాల్సి వస్తుంది, డబ్బులు జనాన్ని ధనాన్ని పోగేయడానికి. సో వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసేసుకుని చక్కగా అందరినీ దూరం చేసేసి వాళ్ళకి దగ్గరని చేసుకుని జనాన్ని పోగేసుకున్నారు, ధనాన్ని పోగేసుకున్నారు. పెళ్లిళ్ళు జరిగితే చక్కగా ఐటమ్స్ వండిపించుకుని డిమాండ్ చేసుకుని, పెళ్లిళ్ళకి వెళ్తే యాక్చువల్గా మనం వెళ్తాము, మనం అసలు ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఆ ఐటమ్ పెట్టి ఈ ఐటమ్ పెట్టి అని డిమాండ్ చేయం కదా. సో వాళ్ళు డిమాండ్లు చేస్తుంటే ఈ ఫాలోవర్స్ చేసి పెట్టడము, ఉల్టా గిఫ్ట్లు ఇవ్వడము, తర్వాత ఆ మంగళసూత్రము మెట్టలు ఇవన్నీ తెచ్చి పత్రిక ఇవన్నీ తెచ్చి బాబా దగ్గర పెట్టి మళ్ళీ బాబా కట్నం ఇచ్చుకోవాలంట. ఇంకా ఒక రూల్స్ కాదు. సో ఇవన్నీ ఎవరు ఫాలో అవుతున్నారు? ఫాలోవర్సే. సో ఇప్పుడు ఇవి తెలుసుకుని మీరు జ్ఞానం చెప్పేటప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడిగితే క్లారిఫికేషన్ ఇవ్వగలగాలి. అసలు బాబా అంటే ఏంటన్న యథార్థ పరిచయాన్ని మీరు ఇవ్వగలగాలి. ఎందుకంటే ఆయన ఏ రకమైన పర్సనాలిటీ, అసలు తండ్రి యథార్థ పరిచయం ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి అన్న విషయం బయటికి రావాలి. ఈ రోజు చాలా మంది జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓం శాంతిలు ఇలా ఉంటది, బ్రహ్మకుమారి అంటే బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. శివబాబా జ్ఞానాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారు? 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను జ్ఞానం. ఎవ్వరూ శివబాబా జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని తప్పు అంటున్నారు. ఎందుకు? వాళ్ళకు బుద్ధి పనిచేస్తోంది కాబట్టి. సో బ్రహ్మకుమారిలు చెప్పిన దేహ జ్ఞానాన్ని భక్తులు తప్పు అంటున్నారు. అంతే తప్పితే శివబాబా ఏదైతే చెప్పారో స్నేహంగా సహయోగం ఉండమని చెప్పండి, కలిసి ఉండమని చెప్పడము, ఆ తర్వాత బ్రహ్మచర్యం అన్నది రుద్రజ్ఞాన యజ్ఞంలో పార్టిసిపేషన్కి ఒక అవకాశం ఇచ్చాడు. మీ సంకల్ప శక్తిని వాడాలి, మీ సంకల్పాలకు శక్తి రావాలంటే పాటించాలి. లేదు మా సంకల్పాలకు శక్తి అవసరం లేదు, మైండ్ డైవర్ట్ చేసుకుంటాము, ఇంద్రియ సుఖానికి అలవాటు పడతామంటే ఓకే ఫైన్, చాయిస్ మందే. సో ఆయన అన్ని ఒక ఓపెన్ ఫోరం అని చెప్పి మనకు మురళిలో చెప్పేశాడు. ఏం చేస్తే ఏమొస్తుంది, ఎక్కడ ప్రాప్తులు వస్తాయి. సో నిర్ణయం మనదే. అష్టశక్తుల పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి మనకే ఉంది. సో మనం నిర్ణయించుకోవాలి, నాకు ఏం కావాలి, ఇంతకీ నాకు అతీంద్రియ సుఖం కావాలా, నాకు ఇంద్రియ సుఖం కావాలా అన్న నిర్ణయం మనదే అక్కడ. సో మనం ఏది నిర్ణయించుకుంటే అదే దానికి తగ్గట్టు ప్రాప్తులు వస్తాయి. రూల్ కూడా చెప్పేశాడు ఆయన, ఎవరు చేస్తే వాళ్లే పొందుతారు అని చెప్పి. సో నాకు అతీంద్రియ సుఖం కావాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ ఆత్మ నియమాలు ఏవైతున్నాయో ఆయనతోటి
సర్వ సంబంధాలు జోడించాలి. ఇంకా ఆ తర్వాత పూర్తిగా రాజయోగాన్ని అభ్యాసం చేసి ఇంద్రియాల మీద రాజ్యం సాధించాలి. సో అప్పుడు ఆ ఇంద్రియ సుఖ అతీంద్రియ సుఖం అన్నది శాశ్వతంగా ఉంటది. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బాబా ఇచ్చిన ఆ ప్రాప్తులు గాని, అతీంద్రియ సుఖం గాని అనుభవంలోకి రావట్లేదు అంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఈ రాజయోగం ఏదైతే చెప్పాడో మళ్ళీ మాట్లాడేటప్పుడు రాజయోగ మెడిటేషన్ అనకండి. సగం సగం అటు సగం ఇటు సగము. మెడిటేషన్ అన్న పదం ఏదైతే ఉందో ఏదో ఈ లాటిన్ భాష నుంచి వచ్చింది హీలింగ్ ద సెల్ఫ్ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అసలు ఆ మెడిటేషన్ కి బాబా చెప్పే రాజయోగానికి అసలు పొంతనే లేదు. ఆ మెడిటేషన్లలో వాళ్ళొక పాయింట్ చూసి కాన్సంట్రేట్ చెయ్యండి. ఏమైనా అంటే ఏదన్నా ఆలోచించండి, ఏదో కమల పుష్పాన్ని ఇచ్చేయండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఏదేదో చెప్పారు. అంత ఇన్‌కంప్లీట్ కదా! మీకు రాజయోగము ఏ రకంగా కర్మేంద్రియాలను జయించాలి. సో, ఆత్మలోకి ఏం శక్తులొస్తాయి, మీకు ఆ తాబేలు చిత్రం వేసి మరీ చూపిచ్చాను. ఈ రకంగా కర్మేంద్రియాల పైన ఎట్లా రాజ్యం చేయాలన్నది ఒక పరమాత్మనే చెప్తారు. సో, ఈ రోజు ఆయన ఏమంటున్నాడు? యాచించుట కన్నా మరణించుట మేలంటున్నాడు. మరి యాచించకపోతే ఏం చేయాలి అంటే వారసత్వాన్ని పొందండి అంటున్నాడు. సో, ఆయన ఏ వారసత్వం కింద మనకైతే ఖజానాలు ఇస్తున్నాడో, ఆ ఖజానాలు ఉదాహరణకు శాంతి, ప్రేమ, పవిత్రత అన్న ఖజానాలు ఏవైతున్నాయో ఈరోజు అనుభవంలోకి రావట్లేదు ఎవ్వరికీ. కారణం ఏంటంటే వర్తమానంలో ఇంద్రియాలకు వశమైపోవడం. ఇప్పుడు సపోజ్ నేను బాబా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయితే ఆత్మలో ఆ శక్తులన్నీ వచ్చేస్తాయి. సో నాకు ఆ శక్తులు, ఆ ఖజానాల అనుభవం అవ్వాలి. అతీంద్రియ సుఖం కూడా అనుభవంలోకి రావాలి. కానీ వర్తమానంలో గనక నేను కళ్ళ ద్వారా దేన్నైనా చూసి నామరూపాల్లో చిక్కుకోవడం గాని, చెవి ద్వారా ఏదైనా విని నా స్థితిని పాడు చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఖజానాల అనుభవంలోకి రావు. అందుకే ఆయన మాటి మాటికి రాజయోగం అభ్యాసం చేయండి అనేది. కర్మేంద్రియాల పైన రాజ్యం చేశారా, వ్యర్థం ఆగిందా చెక్ చేసుకోండి అని చెప్పడానికి కారణం అదే. సో అందుకే కార్మిక్ ఫిలాసఫీ కూడా చెప్తున్నాను. ఈ రోజు కోడలొచ్చి సేవ చేస్తుందంటే మీరు చేసుకున్న పుణ్యమే. ఈ రోజు అన్నయ్య సంపాదించి పెడుతున్నాడంటే మీరు చేసుకున్న పుణ్యమే. కానీ ఆ పుణ్యాన్ని వర్తమానంలో మీ వ్యర్థం అంటే అజ్ఞానం వల్ల దాన్ని సమాప్తి చేసేసుకున్నారు. సో వర్తమానంలో మనం ఏం చేస్తాం అన్నది ఇక్కడ డామినేట్ అవుతుంది మన స్థితి మీద. సో వర్తమానంలో మనం ఏం ఆలోచిస్తామో అది మన స్థితి మీద డామినేట్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక అత్తగారు కోడలొచ్చి చేసి పెడుతుంటే అమ్మాయి ఇంకొక జీవితంలో ఫేజ్ గడిచిపోయింది కాబట్టి చేసి పెడుతోందని సంతోషంగా ఉంది. టైంకి చేస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి కోడలు చేసి తెచ్చి ప్లేట్ చేతికి అందిస్తూనే ఉంటది. ఇంకా చేతికి అందించినాక కూడా మేము సంతోషపడమంటే ఇంకేం చేయగలము? సో ఈ రకంగా ఏమైపోయింది, చాలా మంది జీవితాల్లో పుణ్యం ఎదురుగా వస్తది. దాన్ని వర్తమానంలో ఏం చేస్తారంటే వ్యర్థ సంకల్పాలతోటి, అహంకారంతోటి, లేనిపోని డెఫినిషన్‌లతోటి దాన్ని సమాప్తి చేసేస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు బాబా అవతరించి మనందరికీ ఖజానాలు ఇచ్చారు. సమయము, సంకల్పాలు, శక్తులు, శ్వాస, జ్ఞానధనం ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి అనంటే ఇంద్రియాలకు వశం అవ్వద్దు. సో ఆ ఇంద్రియాలకు వశం అయిపోయి కళ్ళ ద్వారా ఎవరిని చూసినా కానీ నామరూపాల్లో చిక్కుకోవడము, చెవి ద్వారా ఎవరైనా ఏదన్నా అంటే స్థితి పాడు అంటే అసలు అభ్యాసమే అక్కడ రాంగుంది. కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం, పాటలు వేసుకోకండి, చెయ్యకండి, సంకల్పాల ద్వారా చెయ్యండి అంటే లేదు మేము అలాగే ఉంటాం అంటున్నారు. అప్పుడు ఏమైతుంది, చెవి మీద ఆధారపడిపోయారు. కంటెదురుంగా ఫోటో, ఆ తర్వాత ఎఫెక్ట్ ఇవ్వడానికి మళ్ళీ అగరబత్తి ఆ సుగంధాలు పెట్టేసుకోవడము, ఇలా రకరకాలుగా పెట్టేసుకొని కూర్చున్నారు. సో అభ్యాసమే కర్మేంద్రియాల్ని వాడినప్పుడు మీకు కర్మేంద్రియాలకు పైన ఉండే ఈ గజానాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్లా అనుభవంలోకి వస్తాయి? ప్లస్ వర్తమానంలో చేస్తున్న మెజారిటీ పాపకర్మలు. పుణ్యకర్మలు చేస్తే ఇట్స్ ఓకే. ఇంకా పుణ్యకర్మలు చేస్తే ఇంత సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం నాకు తెలుసు. ఎప్పటికీ చెప్తున్నాను, ఎవరైతే తప్పు చేస్తున్నారో ఒకవేళ సరిదిద్దుకోవాలి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. లేదు ఇందులో ఎవరైనా బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఉంటే ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. అందుకే నిన్నే చెప్పాను. ఇంకా మేము ఇలాగే ఉంటాము, ఇలాగే చేస్తాము అని అంటే ఇంకా హరహర మహాదేవ్, ఇంకా ఆయన హరించాల్సిందే మీ పాపాలు. హరహర మహాదేవ్ అంటే ఏంటి? హరించు అని అర్థం.
పాపాలని హరించేవాడు ఆ మహాదేవుడు. దేవతలకే దేవుడు మహాదేవ్. అందుకే భక్తులు హర హర మహాదేవ్ అంటారు. ఇంకా మీరు ఇంకా అలాగే ఉంటాము, చేస్తాము, ఫాలో అవుతాము అనంటే ఇంకా హర హర మహాదేవ్ అనాల్సిందే నేను గూడా. సో, ఈ రకంగా ముఖ్యంగా మీకు అర్థం కావాల్సిందే ఈ రాజయోగము. కర్మేంద్రియాలని జయించడము. సో, ప్రతి నిమిషము ఆలోచించేటప్పుడు బాబా చెప్పింది ఆలోచిస్తున్నామా? బయట నుంచి తీసుకుంటున్నామా? సో, బాబా ఇచ్చిన ఖజానాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. సో, బుద్ధిలో ఉన్నాయి స్వతహాగా ఆత్మిక స్థితులుంటే అనుభవంలోకొచ్చేస్తాయి. ఆ బుద్ధిని తీసి అన్ని చోట్ల తగిలిచ్చామంటే అప్పుడు అవి అనుభవంలోకి రావు. ఆ అనుభవంలోకి రాకపోయేసరికి ఇంక మాకేమీ అనుభవాలు జరగలేదని చెప్పేసి, లేదా జరగకపోయినా జరిగినట్టు ఊహించుకుని, లేదా ఇంకెవరికో జరిగింది గానీ మాకు జరగలేదని అనుకుని, సో మీకేం జరుగుతది యాక్చువల్‌గా? మీకు ఇక శాంతి, ప్రేమ ఇవన్నీ స్వతహాగా మీకు ఆ ఫీల్ అన్నది ఎక్స్‌పీరియన్స్‌లోకొచ్చేస్తది. భయము, కోపము ఇలాంటివి ఎలా సహజంగా మీకు అనుభవంలోకొస్తున్నాయో, అదే విధంగా ఈ శాంతి, ప్రేమ ఇవన్నీ అనుభవంలోకొస్తాయి. అతీంద్రియ సుఖం అంటే శాశ్వతంగా ఉంటది. ఇంద్రియ సుఖం ఎట్లా ఉంటదంటే తాత్కాలికమైంది. ఇంద్రియ సుఖం అన్నది అధీన సంస్కారం. సో, కళ్ళ ద్వారా మనకి సంతోషం రావాలంటే మనకు నచ్చిన వ్యక్తులే కనిపించాల్సొస్తది. చెవి ద్వారా సుఖం రావాలంటే అందరూ మనల్ని పొగడాల్సొస్తది. మనకు నచ్చినట్టు మాట్లాడాల్సొస్తది. ఆ తర్వాత సుగంధం ద్వారా మనకి సంతోషం అనిపిస్తుంటే ఇంకెప్పుడు చూసినా, ఎక్కడ చూసినా సుగంధమే ఉండాల్సొస్తది. ఆ తర్వాత తిండి మనకు నచ్చిన వస్తువులు తింటేనే ఆ సంతోషము, ఆ తర్వాత స్పర్శ ద్వారా సుఖము ఖచ్చితంగా దేహదారులు అవసరం అవుతది. ఇవన్నీ తాత్కాలికమైన సుఖము ప్లస్ అధీన సంస్కారాలు. సో, మీరు అధీనం అవ్వడం వల్లనే సమస్యలొస్తున్నాయి అంటున్నాడు. అధీనం అవ్వడం వల్లనే మోసపోతున్నారు అంటున్నాడు. సో, ఈ పాయింట్ గనక మీకు అర్థమైతే భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సంకల్ప శక్తి ఉంది. ఆ సంకల్ప శక్తిని ఉపయోగించి ఎన్నైనా చేయొచ్చు. జో మన్ జీతా వో జగత్ జీతా అన్నాడంటే, మనసుని జయించిన వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని జయించారు అనంటే, ఈరోజు మనం ఏవైతే నిజాలు మాట్లాడుతుంటే సమస్యలొస్తాయి, టార్గెట్ చేస్తారు, మనల్ని సింగిల్ ఔట్ చేస్తారు అనంటే, సమస్యలు క్రియేట్ చేసేవాడు, తప్పు చేసేవాడు అంత ధైర్యంగా చేయగలిగినప్పుడు, ఆ సమస్యల్ని వినాశనం చేసే శక్తి మనలో లేదా అంటే ఉంది. విఘ్నాలను వినాశనం చేయలేమా అంటే ఖచ్చితంగా చేయగలం. కానీ మనసుని జయించడం అనంటే ఈరోజు ఏదైనా సేవల్లో మనకి విఘ్నం పడింది అనంటే నేను విఘ్న వినాశక విజయ స్వరూపాన్ని విశ్వ కళ్యాణకారిని అనుకుని మన విఘ్నాన్ని మనం వినాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవతల వ్యక్తులది తప్పు కాదు. అవతల వ్యక్తులు వేసే విఘ్నాలు వేసేస్తారు. వాటిని ఆధారంగా తీసుకుని నేను విఘ్నం వేసుకున్నానా లేకపోతే విఘ్నాన్ని వినాశనం చేసుకుని ముందుకెళ్ళానా అన్నదే చెక్ చేసుకోవాలి. లేదు వాళ్ళు విఘ్నం వేశారు, వాళ్ళు విఘ్నం వేశారంటే ఇంకా మనకు సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. వాళ్ళెందుకు విఘ్నం వేశారు? మనలో ఉన్న శక్తిని పెంచడానికి. ఇప్పటికీ ఇంకా అందరూ భయపడుతూనే ఉన్నారు. మాట్లాడడానికి భయము, ఏదైనా చెప్పడానికి భయము, బయటికెళ్ళడానికి భయము, అవతలోళ్ళు తప్పులు చేస్తుంటే మాట్లాడనీకి భయము. ఎందుకు భయపడుతున్నాము? సమస్యల గురించి. మరి సమస్యలొస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి? సమస్యని ఎదుర్కోలేకపోతున్నామంటే ఇంకా మనలో బలహీనతలున్నాయని అర్థం. సో, ఆ బలహీనతలను ఎదుర్కోవాలి. సో, కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకోవాలి. నేనెందుకు భయపడుతున్నాను? మరి భయపడుతున్నామంటే మరి యజ్ఞంలో మనము సహయోగం ఇవ్వగలుగుతామా లేదా? సో, యజ్ఞంలో సహయోగం ఇవ్వడము, యుగము పరివర్తన చెందేటప్పుడు, ఆ యుగ పరివర్తన సమయంలో నా భాగస్వామ్యం ఏంటి? సో, ఈరోజు జ్ఞానంలోకొచ్చేటప్పుడు అందరం బాబాని తెలుసుకుని ప్రేమతోటన్నా వచ్చుండొచ్చు, లేకపోతే కన్నీళ్ళొచ్చినప్పుడు ఏ విధంగా మనం వచ్చినా కానీ శక్తిశాలిగా అవ్వాలి. ఆ ఎండ్ పాయింట్ శక్తిశాలిగా అవ్వడం. సో, ఎలా అయినా వచ్చినా కానీ ఆయన మనకైతే సహాయం చేశాడు. సహాయం చేయకుండా అయితే ఉండలేదు. సో, సహాయం చేసిన తర్వాత తిరిగి మనం చేసినా, చెయ్యకపోయినా ఆయన చేసే యుగ పరివర్తన చేసుకొని ఆయన వెళ్ళిపోతాడు. కానీ దాంట్లో భాగస్వామ్యం తీసుకునే అవకాశం ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? 800,00,00,000 జనాభాలో కొద్ది మందికి ఇచ్చాడు. సో, అవకాశాన్ని వినియోగించుకోండి అంటున్నాడు. సో, అవకాశాన్ని వినియోగించుకునేటప్పుడు మన సంకల్పాలకు పూర్తి శక్తి ఎట్లా అంటే బ్రాహ్మణులందరూ కలిసి ఒక సంకల్పం చేస్తే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేస్తే విశ్వంలో అశాంతి వినాశనం అయిపోవాలంటారు. మురళిలో అలాగే రాసుంది.
అందరూ ఒక వేలిచ్చి కలియుగి పర్వతాన్ని ఎత్తాలంటున్నాడు కదా! సో, ఒక సంకల్పం అంట. మన సంకల్పాలకు అంత శక్తి రావాలి అంటే పూర్తిగా ఆత్మ ఇంక ఈ దేహస్థితి అంటే పూర్తిగా కర్మేంద్రియాల పైకొచ్చాలి. ఆ వచ్చేసినప్పుడు ఆత్మలోకి ఎంత శక్తి వస్తదంటే, ఒక్కొక్క సంకల్పం మీరు సంకల్పం చేస్తే సిద్ధిస్తదంటాడు చూసారా? అలా సిద్ధిస్తూ పోతది. మన ఎదురుగకి ఎవరొచ్చినా గాని మన స్వరూపం ద్వారానే వాళ్ళకి శాంతి అనుభవం అయిపోతది. మనం సంకల్పం చేశామంటే శివ పరమాత్మని తండ్రిగా అందరు విశ్వంలోని ఆత్మలందరూ శివ పరమాత్మని తండ్రిగా అంగీకరించి, తండ్రితో సర్వ సంబంధాలు జోడించారంటే మన సంకల్పం రీచ్ అయ్యి వెతుక్కుంటూ వస్తారు. తండ్రితో సంబంధాన్ని జోడించడానికి. సో, మనం ఏదైతే పుస్తకాల సేవలో శివ మార్గం అంత సర్వీస్, ఇది విహంగ మార్గ సర్వీస్ అంటే, విహంగ మార్గంలో ఆయనతోటి సంబంధాన్ని జోడించేటట్టు చెయ్యాలి. సో, ఇప్పుడు సబ్జెక్ట్ అంతా కలిపి అర్థం చేసుకోవాలి. సో, ఆయనతోటి విహంగ మార్గం యొక్క సేవ అంటే ఒక సంకల్పం చెయ్యాలి. ఏమని? విశ్వంలోని ఆత్మలందరూ శివ పరమాత్మను తండ్రిగా అంగీకరించారు. తండ్రితో సర్వ సంబంధాలు జోడించారు. అని మనం గనక రాజయోగులను సంకల్పం చేస్తే, మన సంకల్పానికి శక్తి ఉంటే, శక్తి ఎక్కడి నుంచి వస్తది? బాబా నుంచి ఒక సెకండ్‌లోనే వస్తది. వచ్చిన తర్వాత మనం ఇంద్రియాలకు వశమైతే శక్తి తగ్గిపోతది. ఇంద్రియాలకు వశం అవ్వకపోతే ఆత్మ అదే శక్తిని సంతరించుకుని మనం చేసే సంకల్పాలు సిద్ధిస్తూ పోస్తాయి. ఇది విహంగ మార్గం యొక్క సేవ అంటున్నారు. అంటే మనం ఎక్కడెక్కడైతే బీజాలు నాటేసొచ్చాం అంటే వాచా సేవ ద్వారా కావచ్చు, లేకపోతే పుస్తకాల ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, ఎన్నో రకాలుగా తండ్రి అవతరించాడన్న సందేశం వెళ్తూ ఉంది. బీజాలు నాటుతూ ఉన్నాయి. సో, బీజాలు నాటినప్పుడు మన సంకల్ప శక్తితోటి వాటికి నీరన్నది పోసి, అవన్నీ మొలకెత్తి శ్రేష్ఠ ఫలాలొచ్చేటట్టు చేస్తాయి. ఇవన్నీ కరెక్ట్‌గా చెయ్యాలే గాని మీకెంత సంతోషం వస్తదంటే, అసలు మీకే ఆశ్చర్యమేస్తది. ఏంటి బాబా ఇంత మంచి సేవ చెప్పారా అని చెప్పేసి. అది ఆయన విధి ప్రకారం చెయ్యకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. సో, అందుకే ఆయన యోగం చేస్తున్నాం అన్న వాళ్ళంతా ఇంక ఇప్పటి నుంచి మేము రాజయోగం చేస్తున్నామన్న ఇట్లా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోండి మీకే తెలిసిపోతుంది. తర్వాత సబ్జెక్ట్ యోగం అంటే పాటలేసుకొని కూర్చోవడం కాదు. యోగం చేయడం అంటే చూసుకుని మళ్ళీ చెప్తున్నాం. ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నామా? అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నామా? ప్రైమరీ స్టేజ్‌లో ఉన్న పిల్లలు స్వచింతన చేసుకోవాలి. కర్మేంద్రియాలు వశం అవుతున్నాయా? వశం అవ్వటం లేదా? బయట నుంచి సంకల్పాలు తీసుకుంటున్నామా? లేకపోతే బాబా మురళిలో నుంచి తీసుకుంటున్నామా? శ్రేష్ఠ సంఖని కొంత రెగ్యులర్ స్వచింతన అన్నది ఉండాలి. యోగంలో చేయాల్సిందది. సో, దానికంటూ మీరు పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదా కూర్చొని చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో అయినా చేయొచ్చు గానీ మెయిన్ స్వచింతన. సో, ఏమేం తప్పులు ఒకప్పుడు చేశామో, ఆ తప్పులు చెయ్యడానికి నాలో ఏ సంస్కారం ఉండడం వల్ల నేను ఆ తప్పు చేశాను అని ఫోకస్ మన మీద ఉండాలి. ఎందుకంటే మన సంస్కారాల ఆధారంగానే మనం ప్రవర్తిస్తాం తప్పితే, మనం వేరే వాళ్ళు అన్నందుకు అలా చేశామని చెప్పి మనం వేరే వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే మనలోని బలహీనతలు చూసుకునే ధైర్యం మనకు లేదు కాబట్టి, వాళ్ళు కోపం తెప్పించారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటున్నామే గానీ, యాక్చువల్‌గా మన సంస్కారాల ఆధారంగా మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి యోగంలో అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి బాబా కనెక్ట్ అవ్వాలి. ఇది ఆత్మిక స్థితి. ఈ స్థితిలో మన జీవితాల్ని మనమే చూసుకోవాలి. వాళ్ళు సత్యుగానికి వస్తారా, ఈళ్ళు సత్యుగానికి వస్తారా అన్నది కాదు. మనం వస్తున్నామా లేదా అన్నది మన పాయింట్. సో, స్వచింతన చేసుకోవాలి. మన జీవితాన్ని మనం చూసుకోవాలి. నా జీవితంలో ఏం సంఘటనలొచ్చాయి? సంతోషకరమైన సంఘటనలు వచ్చాయి అనంటే, దానికి కారణమైన సంస్కారాలు ఏంటో చూసుకొని వాటిని ఇంకా పెంచుకోవాలి. ఆ సంస్కారాలని పెంచుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోటి ఇంకా సంబంధాలని పెంచుకోవాలి. సో, మన జీవితంలో సంతోషకరమైన సంఘటనలకి సంస్కారాలు సాధారణంగా ఉండేది స్నేహమే, సహయోగము ఇవి ఉన్నప్పుడే ఆ సంఘటనలొస్తాయి. అవి ఇంకా పెంచుకోవాలి. కానీ మనం స్నేహంగా ఉన్నాం కదా అని చెప్పి అవతల వాళ్ళు లేరు కదా అని చెప్పి మన స్నేహం యొక్క సంస్కారాన్ని మనం వదలొద్దు ఇక్కడ. రికార్డింగ్ నడుస్తుంది ఆ విషయం మర్చిపోవద్దు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు బాబా కూడా పరివారంతోటి కలిసి ఉండండి చెయ్యండి అని చెప్పి. సో, వాళ్ళు స్నేహంగా లేరని చెప్పి నేను నా స్నేహం అన్న దైవీ గుణాన్ని వదిలేస్తే మరి నా రికార్డింగ్‌లోకి అది రాదు కదా! సో, వాళ్ళు వదిలేశారు, నేను వదిలేశాను.
సో వాళ్ళది నాది మ్యాచ్ అయినప్పుడు సో ఎవరైతే వదిలేస్తున్నారో చేస్తున్నారో వాళ్ళతోటి మ్యాచ్ చేస్తే వాళ్ళతోటి వస్తాం, కానీ బ్రహ్మబాబాతోటి ఎట్లా వస్తాం? సో ప్రతి నిమిషం ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. సంస్కారాలు దైవీ సంస్కారాలు ఉన్నాయా, 100% నేను దాన్ని ఉపయోగిస్తున్నానా? ఆ తర్వాత స్నేహంగా ఉంటామే గాని మళ్ళీ లోకు అయ్యేటంత అంటాడు, అయ్యేంతగా చెయ్యొద్దు అంటాడు. సో మనకు బుద్ధి అంటూ ఇచ్చాడు బాబా. ఇచ్చిన తర్వాత అవతలోళ్ళు దాన్ని లోకువ చేస్తున్నారు, పెడుతున్నారు అన్నప్పుడు మనం ఆలోచించాలి కదా. సో లౌకిక పరివారం అవ్వచ్చు, అలౌకిక పరివారం అవ్వచ్చు, సెంటర్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మకుమారి ఎవరైనా కావచ్చు. మనకంటూ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి ఇచ్చినప్పుడు అవతలాళ్ళు లోకువ చేసేంత వరకు ఎందుకు బెండ్ అయిపోతున్నాము? సో అటువంటి సమయంలో మరి సాంగత్య దోషం నుంచి బయటకు వస్తామా, లేకపోతే మరి అక్కడ మార్చగలమా అన్నది మన శక్తి చూసుకోవాలి. శక్తి మన నిజంగా అట్లాంటి జరిగేటప్పుడు సాక్షి స్థితి మెయింటైన్ చేయగలుగుతున్నామా, లేదా అవతల వాళ్ళ నుంచి మనకేమైనా డ్యామేజ్ జరగబోతుందా, ఇవన్నీ చెక్ చేసుకుని దానికి తగ్గట్టు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అంటే అది వ్యక్తులు పరిస్థితుల్ని బట్టి ఉంటది. కాబట్టి మేం క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు ఇదిగో ఈ వ్యక్తితోటి ఇలా ఉండండి, ఆ వ్యక్తితోటి అలా ఉండండి అని చెప్పలేకపోతాం. ఆ సమయానికి మీరు బాగా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి ఇలా ఉంది విషయం, మరి ఈ వ్యక్తులతోటి మరి కలిసి ఉండాలా, కలిసి ఉండొద్దా, ఏంటా అని చెప్పేసి బాబా సలహా తీసుకోవాలి. సో మా వ్యక్తిగత అనుభవాలు ఏం చెప్పాయి అంటే, ఒకవేళ వాళ్ళు గనక మనకు డ్యామేజ్ చేసేది ఉంటే మాత్రం బాబా దూరంగా వచ్చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, ఆ రోజు పద్మక్క డ్యామేజ్ చేయబోతుంది అని చెప్పినప్పుడు బాబా మళ్ళీ సెంటర్కి వెళ్ళొద్దని చెప్పాడు. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఎంతో మంది సేవాదారులు ఆ తర్వాత కలిశారు. మంచి ఉద్దేశంతో ఉన్నారు, మంచి ఉద్దేశం లేని వాళ్ళు ఉన్నారు. సో ఎవరు ఎంతవరకు నటిస్తున్నారో, ఎవరిలో ఎంత సత్యత ఉందా అన్నది కూడా మనకు తెలియదు, బాబాకైతే తెలుసు. సో కాబట్టి యోగంలో ఏం చేయాలి, బాబాని అడగాలి. సో మరి ఈ సేవాదారులు ఈ రకంగా చేస్తున్నారు, మరి ఇంతకు వాళ్ళతో కంటిన్యూ అవ్వాలా, సాంగత్యంలో ఉండాలా వద్దా అని బాబాని అడిగి, బాబా ఒకవేళ వాళ్ళ సాంగత్యంలో ఉండమంటే ఉండాలి, బాబా వద్దు అన్నాడంటే ఇంకా మళ్ళీ ఎందుకు, ఏమిటి, ఏమైపోయింది, వాళ్ళు లేకపోతే నేను బతకలేమేమో అనేవి ఈ రివర్స్ సోదెయ్యొద్దు ఆయనకి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే చాలా మందికి ఇండికేషన్ వస్తూ ఉంటది, ఫలానా సేవాదారి వల్ల నష్టం అని చెప్పి, కానీ రివర్స్ సోది ఉంటది. ఎందుకు ఏమవుతుంది, అలా ఉంటది కదా అని చెప్పి బాబా అంటాడు చూసారా, నాకే పాఠాలు చెప్తారని చెప్పి, ఆ టైప్ లో రివర్స్ లో ఆయనకే పాఠాలు చెప్పేసి మళ్ళీ గుంటలో పడి అయ్యో బాబా అని చెప్పి అప్పుడే అడవద్దు. ఆయన ఎప్పుడైనా ఏదైనా ఇది వద్దు అని అన్నాడంటే ఇంకా వద్దంతే. ఇంకా మళ్ళీ తండ్రిని కూర్చోబెట్టి ఎందుకు, ఏంటి అని ఇన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తే మన మంచికే చెప్తాడు కదా. అందుకే చెప్పాను, ప్రపంచం మొత్తంలో అందరికన్నా గొప్ప ప్రేమికుడు అంటే శివబాబాని. సో అంత ప్రేమించే వ్యక్తి మననెందుకు వ్యక్తుల దేహదారులా తీసుకెళ్లి గుంట్లో పడేయడు కదా. సో ఆయన చెయ్యమన్నారు అంటే చెయ్యాలి, ఆయన వద్దు అన్నారంటే మానేయాలి, అలా చదువుకోండి అన్నాడంటే చదువుకోవాలి. ఇంకా దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇదే చదువుతాను, నేను పొద్దంతా కూర్చుని బియ్యాలు ఏరుతాను, కూరగాయలు కట్ చేస్తాను, అసలు ఆయన వచ్చిందే చదువు చెప్పడానికి. మరి మేము ఇంకా కొంతమంది ఎలా అడుగుతుందంటే, మేము కూరగాయలు బియ్యం ఎరగకపోతే ఎవరు చేస్తారు అంటున్నారు. మరి ఎవరు చేస్తారు అంటే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఈ రోజు నేను రాజకుటుంబాల్లోకి రావాలా, దాసీల్లోకి రావాలా అన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే కదా. రాజకుటుంబాల్లోకి రావాలంటే చదువుకోవాలి. లేదు నేను చదువుకోను, నేను ఇలాగే బియ్యాలు ఏరుతాము, కూరగాయలు కట్ చేస్తాము అని అంటే చెయ్యొచ్చు. మరి ఇది సేవ కాదా అంటే సేవే, కాదని మేము అనట్లేదు. బాబా కూడా కాదు అని అనట్లేదు. మీరు చేస్తే ఎంతో కొంత పుణ్యం ఇస్తా అంటున్నాడు. కానీ ఆ పుణ్యం వల్ల ఏం వస్తుందన్నది పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో కలెక్టర్ ఉంటాడు, పియూను ఉంటాడు. ఇద్దరు ఉంటారు. ఇద్దరు కలెక్టర్ ఆఫీస్‌లోనే పనిచేస్తున్నారు. ఎవరికి గౌరవం ఎక్కువొస్తోంది? ఎవరికి సంపాదన ఎక్కువుంది? మరి అలా చూసుకుంటే, మరి మేము సేవలు చేస్తున్నాం, కూరగాయలు కట్ చేస్తున్నాం, బియ్యాలు ఏరుతున్నాము సెంటర్‌లకెళ్ళి అనంటే వస్తది పుణ్యము. సో మీరు చేసే దీనికి సత్యుగానికి కూడా రావచ్చు. కానీ విశ్వమహారాజు వస్తుంటే మేము నిలబడి పూలేస్తాము అంటే, మేము ఇది గాలి కొడతాము, ఏమంటారు దాన్ని, మహల్‌ల బయట నిలబడతాము, చేస్తామంటే ఇంక మరి ఇంక దానికి ఆయన ఏం చేయగలడు? ఎందుకంటే చాలా మంది ప్రశ్నలు ఎట్లున్నాయంటే, ఏదో నా చేత చెప్పిద్దాం అనుకుంటున్నారు, అది రైటా రాంగా అని చెప్పి. రైటే, సేవ చేశారు మీరు, కానీ ప్రాప్తి ఏంటి? చదువు సంధ్యలు లేకుండా ఊరికనే కలెక్టర్ పోస్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది అంతే, మనం చదువుకోకపోతే ఆయన కూడా సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. ధర్మం తెలిసి ఉండాలి. ఈ రోజు రాజ్యాన్ని ధర్మపరంగా మనము
పరిపాలించాలంటే. అందుకే మళ్ళీ చెప్తున్నాం. ఈ జూమ్ క్లాసులు రాజకుటుంబాల్లోకి రావడానికి, బ్రహ్మబాబా సూర్యవంశంలోకి రాడానికి. సో, మేము క్లాసులు కండక్ట్ చేసేదే బ్రహ్మబాబా సూర్యవంశంలోకి రావడానికన్నప్పుడు చదువు మీదే ఫోకస్ పెడతాం మేము. సో, చదువు మీద ఫోకస్ పెట్టకుండా మేము కూరగాయలు ఇచ్చేస్తే వస్తుందా? బియ్యం ఏరితే వస్తామా అంటే, ఏం జెప్పాలి మేము? మళ్ళీ నా ఆన్సర్ అదే ఉంటది. నేను కండక్ట్ చేసే జూమ్ క్లాసులు గాని, యూట్యూబ్ ఛానెల్ గాని, బ్రహ్మబాబా వంశంలోకి రావడం కోసం పెట్టాను నేను. సో, మీరు అది వద్దనుకుని మేము పొద్దంతా సమయాన్నట్టు ఎందుకంటే చాలా మంది ఏళ్ల తరబడి కోసే కూరగాయలు కట్ చేసి కొంతమంది ఇంక మౌంట్ అబూకెళ్ళి మరి. సో, ఆ మౌంట్ అబూకెళ్తే ఏం జేస్తున్నారంటే అక్కడ కూరగాయలు కట్ చేసే పనన్నుంటది, బియ్యం ఏరే పనన్నుంటది. మిగిలినయన్నీ ఆ రాజస్థానీ వాళ్ళొచ్చి చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అలా రోజుల తరబడి, నెలల తరబడి అలా బియ్యాలేరుతూ ఉంటారు. అలా కూరగాయలు కోస్తూ ఉంటారు. మేము సేవ చేసాం అంటారు. సేవే అది. సో, మళ్ళీ మాకు ఫోను చేసి మేము జూమ్‌లో ఇట్లా విన్నాం. మీరిలా అన్నారు. ఇది మరి సేవ కాదా అంటే మళ్ళీ నా ఆన్సర్ అదే ఉంటది. నేను జూమ్ క్లాసెస్ బ్రహ్మబాబా సూర్యవంశంలో రావడానికి కండక్ట్ చేస్తున్నాను ఈ క్లాసెస్. కాబట్టి నా ఫోకస్ చదువు మీద ఉంటది. చదువుకోండి అని చెప్తాను. శక్తులు ఎట్లా వాడాలో చెప్తాను నేను. సో, కల్పవృక్ష జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, ఏ రకంగా నేరాలు అరికట్టాలి, నేరస్తులకు ఏ రకంగా ఉంటే నేరాలను ఎట్లా అరికట్టాలి, ఎలా రాజ్యాలు పరిపాలించాలి, రాజ్యాల్లో వెన్నుపోట్లు పడకుండా ఉంటే ఎలా ఉండాలి అని చెప్పి ధర్మాన్ని బోధిచ్చాడు బాబా. అదే నేను చేస్తాను. సో, అది కాకుండా మేము ఆ లోవర్ క్లాస్ పోస్ట్‌లకెళ్ళిపోతామనంటే అది మీ నిర్ణయమే. సో, అందుకే జూమ్ ద్వారా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. బ్రహ్మబాబా సూర్య వంశంలోకి రావడం కోసము రాజకుటుంబీకులకు ధర్మాన్ని బోధిస్తున్నాడు శివబాబా. అదే ధర్మాన్ని మురళి ద్వారా రుజువులు చూపించి మీకు చెప్తున్నాను. సో, కాబట్టి నేరాలు జరుగుతుంటే ఆపాలంటే ఆపాల్సిందే. నేరస్తుల పట్ల గూడా శుభభావన, శుభకామన ఉండాల్సిందే. ఎందుకంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలంతా నేరాలుండవు. ఎందుకుండవు? ఇప్పుడు రాజకుటుంబీకులు ఆ రకమైన సృష్టి రావడం కోసము జ్ఞానాన్ని తెలుసుకుని, ఆ రకమైన పురుషార్థం చేస్తున్నారు కాబట్టే, ఆ రాజ్యాల్లో అధర్మం అన్నది ఉండదు. సో, రికార్డింగ్ మన ఆత్మలో జరగాలి. అంటే ఇంక చాలా హైయెస్ట్ స్థితికొచ్చేసాలి. ఇంకా మనం బియ్యం ఏరుకోవడాలు, కూరగాయలు కట్ చేసుకోవడం దగ్గర ఉంటా అంటే ధర్మం ఎక్కదు ఆ ఆత్మలోకి. సో, అందుకే ఆ రోజు న్యాయస్థానాల్లో మరి న్యాయాధికారికి పాపం వస్తే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నాను? మీరు రాజ్యాలు పరిపాలించేటప్పుడు మీకు ఆ విషయం తెలిసుండాలి. లేకపోతే నేరస్తుల్ని పెంచి పోషిస్తూ పోతుంటే అధర్మం పెరిగిపోతది కదా! రాజ్యాలన్నీ అల్లకల్లోలం అయిపోతది. ప్రజలకు రక్షణ ఏముంటది? ప్రజలకు భద్రత ఏముంటది? నేరస్తులంతా రెచ్చిపోతూ ఉంటే. సో, నేరస్తులంతా ఎప్పుడు రెచ్చిపోతారు? ఈ కలియుగము ఎండింగ్‌లో. ఎందుకు? ఇప్పుడు పాలకులలో శక్తి లేదు కాబట్టి. సో, సో, మనం చేసే పురుషార్థం ఎట్లుంది? ఈరోజు నేరస్తులు తప్పు చేస్తుంటే, చెయ్యనివ్వండిలే అని చూస్తూ కూర్చున్నామనంటే, సత్య త్రేతాయుగాలు గదా! ద్వాపరంలోని రాజకుటుంబాల్లోకి గూడా రారు. ఎందుకంటే, ద్వాపరంలోని రాజకుటుంబీకులు గూడా నేరాలను అరికడతారు. ప్రజల రక్షణని, ప్రజల యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకుని నేరాలు వృద్ధి చెందకుండా ఎక్కడికక్కడ ఆపుతూ పోతారు. కానీ సంగమం నడుస్తుంటే మేము నేరాలు ఆపము, మనకెందుకు మాట్లాడనీకే భయపడుతున్నామంటే, అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి బాబా సింహాసనాల మీద కూర్చోబెడతాడా? సత్య త్రేతాయుగాల్లో కూర్చునే రాజులు, ఆ విశ్వమహారాజులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ యొక్క శక్తితోటి అసలు ప్రజలెవ్వరు అసలు ఆలోచనలు గూడా రావు. ద్వాపరంలో కొంత స్టార్ట్ అవుతది. కానీ వెంటనే నేరాలు అరికట్టేస్తారు. సో, ప్రజలందరూ మళ్ళీ సురక్షితంగా భద్రతా భావంతోటి ఉంటది. నేరస్తులకు అసలు స్కోపే లేదు. ఇంత లాంగ్ లీగల్ ప్రాసెస్ గూడా ఉండదు. లేదా ఏళ్ల తరబడి వాయిదాలేసుకుంటూ నడపడం అని. ఆ రాజులకే ఆ శక్తి ఉంటది. మంత్రులుంటారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటది. ఎవరు నేరస్తులు ఏంటా అని చెప్పి వాళ్ళ యొక్క బుద్ధి ద్వారానే వాళ్ళు దాన్ని తెలుసుకుని నేరాలకు శిక్షలేసేస్తారు. సో, ఇప్పుడు సంగమం నడిచేటప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు చెయ్యట్లేదన్న బుద్ధి మనం వాడుకోవాలి కదా! ఆ బుద్ధి ఇప్పుడు వాడుకుంటేనే అక్కడ ద్వాపరానికి వచ్చినప్పుడు, ఆ రాజ్యంలో నేరస్తులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంది నిజమా? కాదా? రైటా? రాంగా? అని నిర్ణయించి ప్రజలకు న్యాయం చేయాల్సొస్తది. సో, ఈరోజు రాజుల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాడాయన సింహాసనం మీద పరిపాలించినప్పుడు ఎంతోమంది భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. సో, వాళ్ళకి రాజులు తల్లి, తండ్రిలాగా వాళ్ళ యొక్క ఆలనా పాలన చూస్తారు. వాళ్ళకి భద్రత కల్పిస్తారు. సో, అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడతా అంటున్నారు. సో, అట్లాంటివేవి చేయకుండా వాళ్ళ గురించి నోరిప్పొద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు అంటే ఇంక ప్రజాస్వామ్యం అన్నమాట. నోరిప్పితే కేసులు.
అంటే ఏంటి, మనం ఈ రోజు చాలా మంది చేసే పురుషార్థం అన్నది ఎట్లుందంటే, అసలు పురుషార్థం అని అనరు అనుకోండి, ఆత్మాన స్థితిలో చేస్తుంది పురుషార్థం గాని, వ్యర్థ కర్మలు అంటారు ఇంకా. సో నోరిప్పొద్దు, నోరిప్పొద్దు, నోరిప్పొద్దు. సో సత్యత్రేత యుగాలకు ఎట్లాగూ రాదు, ఎందుకంటే ధర్మం తెలియదు కాబట్టి. ఇక ద్వాపరంలో ఉన్న రాజ కుటుంబాల్లోకి కూడా రారు, ఎందుకంటే ఆ రాజులు కూడా ఇచ్చేస్తారు. పుణ్యాత్మల పుణ్యాత్మలుగా తయారయ్యే విధి అన్న మురళిలో బాబా ఈ విషయం చెప్పాడు. సో కాబట్టి ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో ఇప్పుడు టైం 9:26 అయింది. సో రాజ్యాలు పరిపాలించడానికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నాయా, అసలు ఎప్పుడైనా ఆలోచించారా, ఏమన్నా ఉంటే అడగొచ్చు. అంటే ఎవరైతే రాజకుటుంబాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మరి వాళ్ళు ఎంతవరకు మీరు ధర్మాన్ని తెలుసుకున్నారు, ఎంతవరకు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వపు లక్షణాలు ఇలాంటివి ఎంతవరకు మీరు అలవర్చుకున్నారు అన్నది మరి చెక్ చేసుకున్నారా, చేసుకోలేదా, మరి చేసుకుంటారా, మరి దానికి సంబంధించి నా వైపు నుంచి ఏమైనా సహయోగం కావాలి అని అనుకుంటే కూడా అడగొచ్చు. జ్ఞానపరంగా అవ్వచ్చు, లేదా ఇంకేమైనా సేవల పరంగా ఏ రకంగా ఉన్నా కానీ నా వైపు నుంచి పూర్తి సహయోగాన్ని ఇస్తాను. సో ఆలోచించిన వాళ్ళు అడిగితే ప్రశ్నలు అడగొచ్చు, లేదు ఆలోచించుకొని వాళ్ళు ఆలోచిస్తాము అంటే కూడా ఆలోచించుకొని మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సరే ఇప్పటికైతే క్లాసు ఆఫ్ చేస్తాను. సో మీరు ఆలోచించుకుని ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.